యాక్చువల్‌గా 'అఖండ 2' బాలకృష్ణ కెరియర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమా. దాదాపు 200,00,00,000 బడ్జెట్ పెట్టారు. బాలకృష్ణ కూడా రెమ్యునరేషన్ కూడా ఆయన కెరియర్ హైయెస్ట్ రెమ్యునరేషన్ 40,00,00,000 రెమ్యునరేషన్ అని చెప్తున్నారు. కాకపోతే 10,00,00,000 ఎగ్గొట్టారని కూడా ఒక వార్త వస్తుంది. కాకపోతే ఇంకొక వార్త కూడా నడుస్తున్నది ఏందంటే, అసలు దీని వెనక ఫైనాన్స్ అంతా బాలకృష్ణ పెట్టాడు. తేజస్విని అందుకనే పెట్టాడు. వాళ్ళు ఊరికే పేరుకి ప్రొడ్యూసర్లు గానీ, డబ్బులు బాలకృష్ణ కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేశాడని కూడా ఒక వార్తొస్తుంది. ఏదేమైనా ఇది గందరగోళాల మధ్య మామూలుగా అయితే డిసెంబర్ 5వ తేదీ రిలీజ్ కాబట్టి, అప్పుడు అడ్వాన్స్ బుకింగ్ బానే ఎళ్ళాయి. టికెట్లంతా కొన్నారు. స్పెషల్ షోలకి అన్నిటికి పర్మిషన్‌లొచ్చాయి. కానీ డ్రామాటిక్‌గా అది హీరోస్ వోళ్ళు కోర్ట్‌కెళ్ళడం దాంతో ఆగిపోయింది. దాంతో 1 వీక్ లేట్ అయింది. కానీ థియేట్రికల్ బిజినెస్ అప్పటికే అయిపోయింది. థియేట్రికల్ బిజినెస్సు తెలుగు రాష్ట్రాల్లో 145,00,00,000 చేసిందని చెప్తున్నారు. అట్లాగే ఓటీటీ అండ్ శాటిలైట్ నెట్‌ఫ్లిక్స్ దీన్ని తీసుకున్నది. 2 కలిపి దాదాపు 100,00,00,000 పైన వచ్చింది. సో, ఓవరాల్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్సే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపితే దాదాపు 250,00,00,000 బిజినెస్ అయిపోయింది. వీళ్ళు ఇంకా అప్పులు గూడా ఇవ్వలేదు కాబట్టి ఓవరాల్‌గా వాళ్ళు మంచి టేబుల్ ప్రాఫిట్ అంటే 70-100,00,00,000 టేబుల్ ప్రాఫిట్‌లో ఉన్నారు ప్రొడ్యూసర్లు అనే టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు బయ్యర్స్‌కి థియేట్రికల్ బిజినెస్ 145,00,00,000 జరిగిందంటే నెట్ 145,00,00,000 కలెక్ట్ అవ్వాలి ముందు. అయితే బ్రేక్ ఈవెన్ అవుతుంది. దాని తర్వాత ఇది ఏ రేంజ్ హిట్ అనేది తర్వాత కథ. అవ్వాలంటే ఫస్ట్ 10 రోజుల్లోనే నీకు మాక్సిమం కలెక్షన్ రావాలి. సో, ఈరోజు ఫస్ట్ డే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. నిన్న మనకి ప్రీమియర్స్ పడ్డాయి. కొన్ని చోట్ల ఇక్కడ తెలంగాణలో కొంత గందరగోళం నెలకొనింది. హైకోర్టు ప్రీమియర్స్‌ని ఆ జీవోని క్యాన్సిల్ చేసిందని వార్తలొచ్చాయి. కాబట్టి చాలామంది ప్రీమియర్ లేదనుకున్నారు. మళ్ళీ మేకర్స్ క్లారిఫై చేశారు. లేదు ప్రీమియర్ ఉంది. మీరు ధైర్యంగా రండి చూడండి అని చెప్పారు. సో, ఆ కన్‌ఫ్యూజన్ అయితే వచ్చింది. రెండోది దాంట్లో 20% ఇక్కడ కార్మికులకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్మికుల అక్కడ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున ఒక అకౌంట్ కూడా ఓపెన్ చేసి దాంట్లో కలెక్షన్లు ఎప్పటికప్పుడు దాంట్లోకి వెళ్ళిపోవాలి 20%. సో, దానివల్ల కూడా వీళ్ళకి రెవెన్యూ అనేది ఖచ్చితంగా తెలంగాణలో తగ్గుతుంది. ఆంధ్రాలో అయితే ఆ ఇబ్బంది లేదు. ఆంధ్రాలో ఎవరు కూడా కోర్టుకెళ్ళలేదు. టికెట్ రేట్లు కూడా అక్కడ పెరిగాయి. నంబర్ ఆఫ్ షోలు పెరిగాయి. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. 10 రోజుల వరకు టికెట్ రేట్లు అక్కడ ఎక్కువున్నాయి. సో, ఏదేమైనా బయ్యర్స్‌కి ఒక భయమైతే ఉంది. ఎందుకంటే వీళ్ళు 5వ తేదీకి ముందే డబ్బులిచ్చి కొనేశారు. ఇదేమో లేట్ అయింది. సో, బయ్యర్స్ ఒక ప్రాబ్లమ్ అయితే ఎగ్జిబిటర్స్‌ది ఒక ప్రాబ్లమ్. ఎగ్జిబిటర్స్ 5థ్‌న బ్లాక్ చేసుకున్నారు. 5థ్ నుంచి ఒక 2 వారాలన్నా కంపల్సరీగా థియేటర్‌లో ఈ సినిమా ఉంటదని దానికి ప్రిపేర్ అయ్యారు. కానీ 5థ్‌ని క్యాన్సిల్ అయ్యేసి 12వ డేట్ కూడా ఇమ్మీడియేట్‌గా అనౌన్స్ కాలేదు. అందువల్ల వాళ్ళ కన్‌ఫ్యూజన్‌లో ఉండి వేరే సినిమాలను ఖాళీగా ఉంచుకోలేరు గదా! థియేటర్లు. సిబ్బందికి సాలరీలు ఇవ్వాలి, రెంట్ ఇవన్నీ ఉంటాయి. పైగా లోకల్ బయ్యర్లు మామూలుగా ఏరియా బయ్యరు ఇప్పుడు ఎవరో సీడెడ్ కొంటారు. సీడెడ్ కొన్నతను తన చేతిలో ఉంచుకోడు గదా! మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అవును. సో, అలాగా లోకల్ బయ్యర్లు థియేటర్లకి కొంతమంది అడ్వాన్సులు గూడా ఇచ్చి వాళ్ళ ఈ సినిమాని బ్లాక్ చేసుకున్నారు. వాళ్ళందరూ ఇబ్బందుల్లో పడ్డారు. అట్లాగే కొంతమంది బాలకృష్ణ ఫ్యాన్స్ గావచ్చు, తెలుగుదేశం కార్యకర్తలు గావచ్చు, కమ్మ లాబీ గావచ్చు వీళ్ళందరూ పెద్ద ఎత్తున బ్లాక్ కూడా చేసుకున్నారు టికెట్‌లని. సో, ఇప్పుడు వాళ్ళందరూ గూడా ఇబ్బందుల్లో ఉన్నారు. టెన్షన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇది నిన్న ప్రీమియర్ షోలేశారు. నిన్న ప్రీమియర్ షోలో మనకు అందుతున్న సమాచారం మేరకు 5,00,00,000 వరకు కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. ఇది గుడ్ అమౌంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు 'పుష్ప 2' లాంటి వాటికి గూడా 10, 12,00,00,000 కంటే ప్రీమియర్ షోలో ఎక్కువ రాలేదు. ఆ మేరకు ఇది దానికి ఇంకా ఎక్కువ టికెట్ కూడా పెంచుకున్నారు. ఇది అంత కూడా లేదు. ఇది 600 ఉంది ప్రీమియర్ షోకి. ఆ రకంగా 5,00,00,000 ప్రీమియర్ షోలకొచ్చిందనేది ఒక టాకు. అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా బాగా అమౌంట్ వచ్చిందని ఈరోజు శాకినిక్ సైటు ఇప్పటివరకు చెప్పిన దాని ప్రకారం ఏందంటే ఇంకా నైట్ షో ఉంది. ఏదేమైనా ఈరోజు శాకినిక్ ప్రకారం 10,00,00,000 ఆహ్, నెట్ అనేది శాకినిక్ చెప్పింది. సో, 10,00,00,000 నెట్ అనేది గొప్ప కలెక్షన్ కాదు. బట్ ఇది చెప్పింది ఇండియా వరకే. అబ్రాడ్ కలెక్షన్ లేవు. అబ్రాడ్‌లో మొన్న కూడా చెప్పుకున్నాం. ఆల్రెడీ 6 గంటల్లోనే రూ. 1,00,00,000 ఒక్క అమెరికాలోనే కలెక్ట్ చేసింది. అక్కడ ఒక 5, 6,00,00,000 వచ్చే అవకాశం అయితే ఉంది. ఏ రకంగా యేసుకున్నా 20 శాకినిక్ ప్రకారం అయితే 20,00,00,000 దాటే పరిస్థితి కనిపించలేదు. కానీ ఓవరాల్‌గా ట్రేడ్ పండితులు చెప్తున్నదేందంటే మినిమమ్ 50-55,00,00,000 లేదు 70,00,00,000 వరకు కూడా వెళ్ళొచ్చు ఫస్ట్ డే కలెక్షన్‌లు.
ఇది బాలయ్య కెరీర్‌లోనే హైయెస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు బాలయ్య రికార్డు 'అఖండ 1లో' దాదాపు 90,00,00,000 వరకు ఉంది. ఇది ఫస్ట్ డే అంత రాకపోయినా 2 రోజుల కలెక్షన్ అయితే దాటేస్తుంది. 100,00,00,000 అయితే దాటేస్తుంది. ఇది మాక్సిమం రన్‌లో అయితే 500,00,00,000 కలెక్ట్ చేసే అవకాశం ఉంది. బాలయ్య రికార్డులు మాత్రం తిరగరాస్తుంది అనే ఒక ఇదైతే వినిపిస్తుంది. కానీ శాకినిల్ సైట్ ప్రకారం అయితే మాక్సిమం ఇది ఫైనల్‌గా అంత కలెక్షన్ కలుపుకుంటే 20,00,00,000 దాటే పరిస్థితి నెట్ నేను చెప్తున్నది. సో, మనకు కావాల్సింది నేను ఇంతకుముందే చెప్పాను. నెట్ అంటే షేర్ వచ్చి 145,00,00,000 రావాలి. ఇది బ్రేక్ ఈవెన్ రావడానికి. కొన్నోళ్ళందరూ సేఫ్ అవ్వడానికి. అదైతే నాకు తెలిసి వచ్చేస్తదని నేను అనుకుంటున్నాను ఈజీగా. ఎందుకంటే ఫస్ట్ డే ట్రేడ్ పండితులు చెప్తున్నట్టు 70,00,00,000 వరకు గాని రీచ్ అయితే ఇంక సాటర్‌డే, సండే హాలిడేస్ కాబట్టి ఇంకా కొంత ఎక్కువ అది 80-90 వరకెళ్ళే అవకాశం ఉంది. ఈ 3 రోజుల్లోనే ఒక మాక్సిమం 100-150,00,00,000 షేర్ గాని వస్తే సేఫ్ అయిపోతుంది. అక్కడి నుంచి ఇంకా సూపర్ హిట్ వైపు ప్రయాణించే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పటివరకు రివ్యూలు ఇవన్నీ గాని నేను చాలా రివ్యూలను పరిశీలించాను. గ్రోకు, చాట్‌జీపీటీ వీళ్ళని కూడా అడిగాను. వాళ్ళు కూడా నెట్‌లో ఉన్న రివ్యూలంతా కలెక్ట్ చేసి ఇవ్వమంటే ఇచ్చారు. మొత్తంగా చూస్తే రివ్యూలు మిక్స్డ్ టాక్ అయితే ఉన్నాయి. కొంతమంది 2, 2.5 అలాంటి రేటింగ్‌లు కూడా ఇచ్చారు. మాక్సిమం 3, 5 అక్కడ వరకు కూడా రేటింగ్‌లు యావరేజ్‌లో 2.75 దగ్గర నుంచి 3 వరకు రేటింగ్ అయితే ఉంది. సో, ఇది ఇంక నిలబడి ఇది పెరగాలంటే ప్రధానంగా ఏందంటే ఫ్యామిలీ ఆడియన్సు, క్లాస్ ఆడియన్స్ రావాలి. ఎందుకంటే ప్రీమియర్ షోలంతా ఫ్యాన్స్ చూసేస్తారు. ఇంకా ఎవరన్నా మిగిలుంటే మార్నింగ్ షోలకెళ్ళిపోతారు. ఆ తర్వాత షోలు ఎవరు చూడాలి? ఎవరి నుంచి డబ్బులు రావాలంటే నేను చెప్పిన ఈ 2 క్లాసులు. అంటే ఫ్యామిలీ ఆడియన్సు, క్లాస్ రిచ్ ఆడియన్స్. ఈ ఇద్దరి చూస్తేనే వస్తది. ఎందుకంటే మాసు వెళ్ళే సీట్లకి టికెట్లు ఎక్కువుండవు రేట్లు. అట్లాగే మన థియేటర్ కంపోజిషన్ చూసుకుంటే మాస్‌కి కేటాయించిన సీట్లు తక్కువుంటాయి. అందుకని ఎప్పుడైనా కూడా ఫ్యామిలీ ఆడియన్స్, క్లాస్ ఆడియన్స్ వెళ్తేనే రెవెన్యూ కనబడుతుంది మనకి. సో, అది ప్రాబ్లమ్. నేను మార్నింగ్ ఒక సింగిల్ స్క్రీన్‌కే వెళ్ళాను. అక్కడ ఖాళీగా కనపడ్డది. అంటే కింది సీట్లంతా చాలా ఖాళీలున్నాయి. పైన కూడా మా వెనక రో అంతా ఖాళీగా ఉంది. నేను 7:45 షోకెళ్ళాను. మేబీ మార్నింగ్ ఫ్యాన్స్ ఎక్కువగా సింగిల్ స్క్రీన్‌కి రాలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే నాకెవరు కనపడలేదు. విమెన్ కూడా ఒక 5, 6 మంది కంటే విమెన్ కూడా ఎక్కువ లేరు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి అమ్మాయిలొచ్చారు. ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అయితే లేదెక్కడ. మామూలుగా బాలయ్య సినిమాలకి బిగినింగ్ అలాగే ఉంటది. బిగినింగ్ ఫ్యాన్స్, మాసే వస్తారు. తర్వాత టాక్ స్ప్రెడ్ అయినాక ఫ్యామిలీ వస్తారు. ఇదేందంటే అఖండ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఈ సినిమా ఎలా ఉంటదో ఒక అంచనా జనాలకొచ్చింది. సో, ఇదంతా మనం ఇప్పుడే వెళ్లి చూడాలా అనేది. ఎందుకంటే అఖండలో ఫస్ట్‌లో ఫ్యామిలీ డ్రామా ఎక్కువ పెట్టారు. ఇక్కడికొచ్చేసరికి దేశభక్తి, చైనా ఇవన్నీ పెట్టేశారు. సో, పైగా సనాతన హిందూ ఇదంతా. సో, దానివల్ల ప్రాబ్లమ్. ఇంకొక యాస్పెక్ట్ ఏంటంటే